మన రక్షకుడును ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున ఈ యొక్క కార్యక్రమాలు చూస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. ప్రియులరా, ఈ యొక్క కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని మేము నమ్ముతూ ఉంటున్నాం. మీ యొక్క అభిప్రాయాలు, సూచనలు మాకు తెలియచేయండి. అలాగే ప్రియులరా, మరి అనేక మందికి సువార్త అందించాలి. వ్యక్తిగతంగా మేము సువార్త అందించలేకపోయినప్పుడు కూడా మరి టీవీ మాధ్యమం ద్వారా అనేక మందికి సువార్త అందించాలనే ఒక ఆలోచన కలిగి కార్యక్రమాలు మేము ప్రారంభించాం. ప్రభు కృపను బట్టి 2011 నుండి కూడా మరి ఈ కార్యక్రమాలు మేము కొనసాగిస్తున్నాం. ప్రభు చిత్తమైతే ప్రభు రాకడి వరకు కూడా కొనసాగించాలని మేము ఆలోచన కలిగి ఉన్నాం. అందుకే మీరు ప్రార్థన చేయండి. అలాగే మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నట్లయితే స్క్రీన్ మీద మా ఫోన్ నెంబర్ కనిపిస్తుంది. మీరు ఆ నెంబర్కి ఫోన్ చేస్తే మీకోసం మేము ప్రార్థించగలుగుతాం. ప్రార్థన చేసి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. జీవం కలిగిన మా పరలోక తండ్రి, నమ్మదగిన దేవా, నీ పరిశుద్ధ నామన స్తోత్రాలు. నీ కృప చేత, ప్రేమ చేత మరోసారి నీ బిడ్డలతో కలిసి సహవాసం చేయడానికి, నీ వాక్యాన్ని మేము ధ్యానం చేయడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప కృపకై నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో మీరే మాతో మాట్లాడండి. నీ బిడ్డలకు కావాల్సిన వర్తమానం మీరు దయచేయండి. నీ వాక్యమైన జీవాహారాన్ని మా అందరికీ కూడా పంచిపెట్టమని నజరేయుడైన యేసునామమున అడిగి స్తుతించి ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యంలో నుంచి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. గొర్రెపిల్ల వివాహ మహోత్సవము అనే అంశంలో ప్రియులరా, వరుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తులో వారు, వధువు దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. క్రీస్తు శిలువ బలియాగం ద్వారా దేవుడు మనల్ని ప్రదానం చేసుకున్నాడు. ప్రభు రాకడ ఎప్పుడో మనకు తెలియదు కనుక దేవుని సంఘం ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలి అనేది మనం నేర్చుకుంటూ వచ్చాం. ప్రియులారా, ఏ విధంగా సిద్ధపడాలి అనేది కూడా మనం ధ్యానం చేస్తూ, వ్యక్తి సిద్ధపడాలి, కుటుంబం సిద్ధపడాలి, సంఘం సిద్ధపడాలి. సిద్ధపాటు అనేది నీ దగ్గర నుంచే ప్రారంభం కావాలి. కనుక వ్యక్తి ఏ విధంగా సిద్ధపడాలి అనే అంశంలో ప్రియులారా, యోబు గ్రంథం 22వ అధ్యాయం 23వ వచనంలో, నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందేదవు అని వాక్యం చెప్తుంది. మనం అభివృద్ధి పొందాలంటే, ఆశీర్వాదం పొందాలంటే ప్రియులరా, దేవుని యొక్క సారూప్యంలోనికి మనం మార్చబడాలంటే, దేవుని రాకడలో మనం ఎత్తబడాలంటే మన గుడారాల్లో ఉండే దుర్మార్గాన్ని మనం తొలగించుకోవాలి. కనుక ఈ యొక్క విషయాలు మనం చాలా మరి వివరంగా మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. మానవునికి 4 గుడారాలు ఉన్నాయని మనం నేర్చుకున్నాం. మొదటి గుడారము ప్రియులరా మన శరీరము. మన శరీరంలో ఉండే దుర్మార్గాన్ని ఎలా తీసివేయాలి, మన శరీరాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, దేవునికి ఏ విధంగా మహిమకరంగా మన శరీరాన్ని వాడాలి అనే మొదటి గుడారము నుంచి మరి దాదాపుగా 12 ఎపిసోడ్లు మనం చేశాం. అలాగే రెండవ గుడారం మనం నివాసం చేసే ఇల్లు. మన ఇంటిలో ఉండే దుర్మార్గం ఏమైంది, మరి దాన్ని ఎలా తీసివేయాలి, మన ఇంటిలో దేవుని సన్నిధి ఉండాలి, దేవునికి మహిమకరంగా మన ఇల్లు ఉండాలనే అంశంలో మన ఇంటిలో ఉండే దుర్మార్గం గురించి, దాన్ని తీసివేయడం గురించి ప్రియులరా మరి 17 ఎపిసోడ్లు మనం చేశాం. మూడవ గుడారం దేవుని యొక్క మందిరం అని మనం తెలుసుకున్నాం. దేవుని మందిరంలో ఉండే దుర్మార్గత మనం గుర్తించాలి. మన దేవుని మందిరానికి మనం వెళ్తున్నాం, కానీ దేవుని మందిరంలో ఎటువంటి దుర్మార్గత ఉంది అనేది చాలామంది గ్రహించలేకపోతున్నారు. దేవుని మందిరంలో ఉండే దుర్మార్గత, అక్రమము, అన్యాయం ప్రియులరా, మరి దేవుని మందిరంలో విశ్వాసులు చేసే దుర్మార్గత, దేవుని సేవకులు చేసే దుర్మార్గతను గురించి మనం ధ్యానం చేస్తూ దాదాపుగా 22 ఎపిసోడ్లు మూడవ గుడారం గురించి మనం నేర్చుకుంటూ వచ్చాం. దేవుని మందిరములో మనమందరం కూడా పచ్చని ఒలివ చెట్లు వలె ఉండాలి అనే అంశం గురించి కూడా మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. ప్రియులరా,
4వ గుడారం దేవుని యొక్క సంఘము. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం కనుక మరి ఈ విషయాలన్నీ కూడా మేము వరుస పెట్టి ఒక క్రమబద్ధంగా మేము చెప్తున్నాం కనుక మీరు ఏది కూడా మిస్ కాకోకుండా ప్రతి ఎపిసోడ్ మీరు చూడాలని దేవుని సేవకుడిగా మీకు మనవి చేస్తున్నాం. ఎంచేతంటే ఒక సీరియల్ ప్రకారంగా ఒక క్రమంగా వస్తుంది కనుక మరి ఒక ఎపిసోడ్కి ఇంకో ఎపిసోడ్కి సంబంధం ఉంటుంది కనుక మరి మీరు ఏ ఎపిసోడ్ కూడా మీరు మిస్ కాకోకుండా మీరు చూడాలని మీకు మనవి చేస్తున్నాం. దేవుడు తన స్వరక్తం ఇచ్చే సంఘములో ఉండే దుర్మార్గత ఏంటో మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. ప్రియులరా, మనం ఆదివారం మందిరానికి వెళ్తాం, దేవుని సంఘములో మనం చేర్చబడ్డాం. ఇవన్నీ కూడా మన జీవితంలో జరుగుతూనే వస్తాయి. కానీ దేవుని మందిరములో దేవుని సంఘములో ఉండే దుర్మార్గత చాలామంది గుర్తించడం లేదు. చాలామంది గుర్తించినప్పుడు కూడా అది తీసివేసుకోలేని పరిస్థితుల్లో చాలామంది విశ్వాసులు ఉన్నట్లుగా మనం చూస్తాం. కనుక దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘములో ఉండే దుర్మార్గతను మనం జ్ఞాపకం చేసుకుంటూ, ప్రియులరా, దేవుని సంఘములో మనమందరం కూడా ఒక్కొక్క అవయముగా ఉన్నామని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని సంఘములో అవయముగా ఉన్నటువంటి మనం దేవుడు మనకు అప్పగించిన బాధ్యతలు మనం నమ్మకంగా దేవుని కొరకు చెయ్యాలి. దేవుడు మనకిచ్చిన తలాంతులు కానీ వరాలు కానీ మరి దేవుని మహిమార్థమై అవి వాడబడాలి కానీ మన స్వలాభం కోసం వాడకూడదు. మరి విశేషంగా అవి సంఘ క్షేమాభివృద్ధి కొరకు మనం వాడాలని నేర్చుకుంటూ మనం వచ్చాం. దేవుని సంఘములో ఎవరు ఉన్నారు అనేది కూడా మనం ధ్యానం చేశాం. ప్రియులరా, దేవుని సంఘములో మరి బుద్ధి కలిగిన వారు ఉన్నారు, బుద్ధి లేని వారు కూడా ఉన్నారు. ఇద్దరు కూడా దేవుని సంఘములో కలిసే ఉన్నారు. అసలు కంటే నకిలీ ఈనాడు సంఘములో ఉన్నట్లుగా మనం గమనించాలి. కనుక నీవు నేను ఏ గుంపులో ఉండాలి అని మనం నేర్చుకున్నామంటే, బుద్ధిగల కన్యకలు తగిన సిద్ధపాటు కలిగి పెండ్లి కుమారుని ఎదుర్కొని పెండ్లి కుమారునితో పాటు పెండ్లి విందులోకి వెళ్ళిన గుంపులో మనం ఉండాలి. మిగిలిన 5 కూడా విడవబడ్డారు. తగిన సిద్ధపాటు లేకుండా ఉన్న పరిస్థితిని, బుద్ధిహీనంగా ప్రవర్తించిన పరిస్థితిని మనం చూస్తాం. బుద్ధి కలిగిన వారమైతే మన ప్రభుతో కూడా మనం ఉంటాం. ఆయన ఉండే స్థలంలో మనం కూడా ఉండగలిగినటువంటి పరిస్థితులు మనకున్నాయి. ఇంకా సంఘములో ఎటువంటి వారు ఉన్నారు అనేది కూడా మనం ధ్యానం చేస్తూ, మన సంఘములో ప్రియులరా, పెద్ద కుమారుడు లాంటి స్వభావం కలిగిన వారు ఉన్నారు, చిన్న కుమారుడు లాంటి స్వభావం కలిగిన వారు ఉన్నారు. ఇద్దరు కూడా ఒకే ఇంటిలో ఉన్నారు, ఒకే తండ్రి పెంపకంలో పెరిగారు, ఒకే తండ్రి ఇంటిలో ఉన్నారు. కానీ వారి యొక్క మనస్తత్వాలు వేరుగా ఉన్నట్లుగా మనం చూస్తాం. చిన్న కుమారుడు తప్పిపోయి దొరికాడు, ప్రియులరా, చనిపోయి తిరిగి బ్రతికాడు. చిన్న కుమారుడు మరి తప్పిపోయి దేవుని తండ్రి మాటకు అవిధేయత చూపించి వెళ్ళిపోయి ఆస్తి దుర్వ్యాపారం వాళ్ళు పాడు చేసి తన తప్పును తెలుసుకొని తిరిగి తండ్రి దగ్గరికి వచ్చి ఒప్పుకున్నట్లుగా మనం చూస్తాం. చిన్న కుమారుడు చనిపోయి తిరిగి బ్రతికాడు. పెద్ద కుమారుడు తండ్రితోనే ఉన్నాడు, కానీ తండ్రి మనసు లేకపోయింది, తండ్రి వలె జీవించలేకపోయాడు, తండ్రి వలె అన్నను క్షమించలేకపోయాడు. పెద్ద కుమారుడు ఎటువంటి వాడంటే బ్రతికుండి కూడా చనిపోయినవాడు. సంఘములో నీవు నేను ఒకవేళ తప్పులు చేసినప్పుడు కూడా ఆ తప్పులు తెలుసుకుని దేవుని దగ్గర ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తాడు. సంఘములో మనం చిన్న కుమారుని వలె మన తప్పులు ఒప్పుకునే వారముగా ఉండాలని దేవుని వాక్యం మనకి తెలియచేస్తూ ఉంటుంది. గమనించండి ప్రియులారా, సంఘములో ఇటువంటి వారు ఉన్నారని మనం గమనించాలి. ఇంకా సంఘములో ఇంకా ఇటువంటి వారు ఉన్నారు అనేది కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 24వ వచనములో, పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుష్యుని పోలి ఉన్నది. మనుష్యులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తి పోయెను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా
అగ్గుపడేను అని వాక్యం చెప్తుంది. ఒక వ్యక్తి పొలంలో మంచి విత్తనం విత్తి వచ్చాడు. అతను నిద్రించుతుండగా అతని శత్రువు వచ్చి ఏం చేశాడంటే ఆ మంచి విత్తనాల మధ్యలో గురుగులు విత్తినట్లుగా మనం చూస్తాం. గమనించండి, పొలం ఒకటే, పొలంలో మంచి విత్తనాలు విత్తబడ్డాయి, పొలంలో గురుగులు కూడా విత్తబడ్డాయి. ప్రియులారా, దేవుని సంఘంలో కూడా గోధుమలు లాంటి వాళ్ళు, మంచి విత్తనం అంటే గోధుమలు లాంటి వాళ్ళు ఉన్నారు, గురుగులు లాంటి వాళ్ళు కూడా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ గోధుమలకి గురుగులకి చాలా వ్యత్యాసం ఉన్నదని మనం గమనించాలి. గోధుమలు మంచి విత్తనాలు, గురుగులు చెడ్డ విత్తనాలు. కనుక ప్రియులారా, గోధుమలు ఎటువంటి వారంటే ఆత్మ సంబంధులైన వారు, గురుగులు ఎవరంటే శరీర సంబంధమైన వారు. కనుక సంఘములో గోధుమలు లాంటి వాళ్ళంటే భక్తిపరులు ఉన్నారు, భక్తిహీనులు ఉన్నారు. కనుక ఈనాడు దేవుని సంఘములో నీవు ఎలాగున్నావు? గోధుమ వలె ఉన్నావా, గురుగుల వలె ఉన్నావా అనేది మనం ఒకసారి ఆలోచన కలిగి ఉండాలి. కనుక ప్రియులారా, దేవుడు తన సంఘములో తన రక్తం ఇచ్చి మనల్ని సంపాదించుకొని తన సంఘములో చేర్చబడినటువంటి విధంగా మనం రక్షణలో కొనసాగుతూ ఉండాలి. ఆత్మ సంబంధులు ఏంటంటే వాడు రక్షణను కాపాడుకుంటూ రక్షణలో కొనసాగుతున్న వారు. శరీర సంబంధులు ఎవరంటే వారు రక్షించబడిన వారే, కానీ రక్షణలో కొనసాగలేకోకుండా లోక సంబంధమైనటువంటి ఐహిక సంబంధమైనటువంటి విచారాలకు లోనైపోయి, ప్రియులరా శరీరాశ, నేత్రాశ, జీవపుడంబానికి లోనైపోయి, ప్రియులరా దేవుని నుండి దూరం అయిపోయినటువంటి పరిస్థితులు వారి జీవితంలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కనుక ప్రియులారా, గురుగుల వల్ల పంటకి చాలా నష్టం కలుగుతుంది. కనుక గురుగులు ఎటువంటివి అంటే గురుగులు కలుపు మొక్కలు లాంటివి. పంటలో కలుపు మొక్కలు ఉంటే రైతుకి ఏమీ ప్రయోజనము లేదు. ప్రియులారా, రైతు ఏం చేస్తాడంటే ఆ కలుపు మొక్కలను తీసివేయడానికి పని వాళ్ళని పెడతాడు, వాటిని వేరి వేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కలుపు మొక్కలు ఏం చేస్తాయంటే పంటకు వేసినటువంటి మరి ఎరువు కానీ నీళ్లు కానీ మరి అసలు మొక్కలు అందకోకుండా మరి కలుపు మొక్కలు పెరిగి పెద్దవైపోతున్న పరిస్థితులను బట్టి రైతు ఏం చేస్తాడంటే వాటిని తీసివేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కనుక గురుగులంటే శరీరానుసారులు, శరీర సంబంధులు, శరీరాన్ని ప్రేమించేవారు. దేవుని కంటే వారి ఎక్కువ వారిని వారు ప్రేమించుకుంటూ, లోకాన్ని ప్రేమించుకుంటూ దేవునికి దూరం అయిపోయినటువంటి వారు శరీరానుసారులు. శరీరాన్ని ఇంకేమన్నారంటే బాహ్య పురుషుడు అన్నారు. కనుక బాహ్య పురుషుడిని, మన శరీరంలో బాహ్య పురుషుడు ఉన్నాడు, ఆంతర్య పురుషుడు ఉన్నాడు. బాహ్య పురుషుడిని మనం బలపరిస్తే ఆంతర్య పురుషుడు బలహీనపడతాడు. ఆంతర్య పురుషుడిని మనం బలపరిస్తే బాహ్య పురుషుడు బలహీనపడుతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉంటున్నాం. కనుక శరీరానుసారులు ఏ విధంగా ఉంటారంటే రోమాపత్రిక 8వ అధ్యాయం 5వ వచనములో శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రము లోబడదు. దేవుని వాక్యానికి కానీ, దేవుని మాటకు కానీ, దేవునికి కానీ, దేవుని సేవకుని కానీ ఎవరు ఏం చెప్పినా ఆ మాటకు వారు లోబడరు. వారి ఇష్టానుసారంగా జీవిస్తున్న పరిస్థితులు మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని వాక్యానికి వారు లోబడరు. వారు దేవుని వాక్యాన్ని చదువుతారు, దేవుని వాక్యాన్ని వింటారు, కానీ వారు వాక్యానుసారంగా జీవించడానికి ఏమాత్రం కూడా ఇష్టపడరు. దేవునికి లోబడరు, వారు ధర్మశాస్త్రానికి వారు లోబడరు. అటువంటి వారే శరీరానుసారులు. శరీర విషయంలో శ్రద్ధ తీసుకొని శరీరాన్ని ఎలా పోషించుకోవాలి, శరీరాన్ని ఎలా కాపాడుకోవాలి, శరీరానికి ఏమి కావాలని ఆలోచన కలిగి దేవునికి దూరం అయిపోతున్న వారు శరీరానుసారులు. కనుక దేవుని వాక్యం మనం వింటున్నాము, కానీ దేవుని వాక్యాన్ని ప్రకారంగా మనం జీవించాలి. వినువారు మాత్రము కాదు, కానీ విన్నదాని ప్రకారంగా మనం జీవించాలి. ఎన్నోసార్లు ఎన్నో రీతిలుగా
దేవుని వాక్యం మనకు వినిపించబడుతుంది కానీ వినటానికే మనం పరిమితం అవుతున్నాం కానీ వినదాని ప్రకారంగా జీవించడానికి ఈనాడు చాలామంది సంఘములో ఇష్టపడడం లేదు. అంచేత యాకోబు పత్రికలో 1:22 మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారే ఉండడు. మీరు వినవారు మాత్రమే కాదు కానీ విన్నదాని ప్రకారంగా వాక్యానుసారంగా మీరు జీవించడానికి ప్రయత్నం చేయండి. వాక్య ప్రకారంగా మీరు ప్రవర్తించండి అని చెప్తున్న మాటలు మనం చూస్తాం. ఒకవేళ దేవుని వాక్యం విని కూడా ప్రవర్తించకపోతే ఎలా ఉంటుందంటే మనం సాధారణంగా అద్దం దగ్గరికి వెళ్తాం. అద్దం ఏమి చేస్తుందంటే మనలో ఉండే లోపాలన్నీ కూడా అద్దం చూపిస్తుంది. ఎప్పుడైతే మనం అద్దం దగ్గరికి వెళ్ళామో మన లోపాలన్నీ కూడా జుట్టు చెదిరిపోయిందా, ఏమైనా మచ్చ ఉందా, ఏదైనా మరకుందా, ఏదైనా నలిగిపోయింది, ఎక్కడైనా సరిలేదా అని అద్దం ద్వారా మనం మనల్ని సరి చేసుకుంటాం. అలాగే వాక్యం కూడా అద్దం లాంటిదే. కనుక వాక్యం మనల్ని ప్రేరేపించినప్పుడు మన యొక్క లోపాలు వాక్యం ద్వారా హెచ్చరించబడినప్పుడు దేవుని సేవకుడు మన లోపాలు ఎత్తి చూపించినప్పుడు మనం వాటిని సరి చేసుకోవాలి. వాటిని మనం సరి చేసుకొని దేవుని దగ్గర ఒప్పుకునే వారముగా ఉండాలి. లేకపోతే అర్థం చూసుకుని ఏమీ సరి చేసుకుండా ఉంటే ఏమీ కూడా ప్రయోజనము లేదని మనం గమనించాలి. కనుక శరీరానుసారులు వాక్యం వింటారు కానీ వాక్యానుసారంగా జీవించరు, వాక్యానికి లోబడరని వాక్యం చెప్తుంది. ఇంకా రోమాపత్రిక 5:8 శరీర స్వభావము కలిగిన వారు దేవుణ్ణి సంతోషపరచ నేరరు. శరీర స్వభావం కలిగిన వారు దేవుణ్ణి సంతోషపెట్టలేరు. దేవుని ఎప్పుడు సంతోషిస్తాడంటే దేవుని మాట విన్నప్పుడే దేవుడు సంతోషిస్తాడు. దేవుని మాట వినకుండా దేవుని మాటను ప్రక్కకు త్రోసివేసి నిర్లక్ష్యపెట్టి మన ఇష్టానుసారంగా జీవిస్తే మనల్ని బట్టి దేవునికి ఏమాత్రం కూడా సంతోషము ఉండదని దేవుని వాక్యం మనకి తెలియచేస్తూ ఉంటుంది. దేవుడు అలా చేయండి, ఇలా చేయండి, అలా ఉండండి, ఇలా ఉండండి అని వాక్యం ద్వారా దేవుని మనం హెచ్చరించినప్పుడు దేవుని మాటకు లోబడుకోకుండా మన ఇష్టానుసారంగా జీవించినట్లయితే మనల్ని బట్టి దేవునికి దుఃఖమే కలుగుతుంది కానీ సంతోషము రాదు. ఈనాడు ఈ మాటలు వింటున్నా నీవు దేవుని దుఃఖ పెడుతున్నావా, దేవుని ఆయాస పెడుతున్నావా, దేవుని అది పదే సులువు వేసేస్తున్నావా, దేవుని సంతోషపెట్టేవాడుగా ఈనాడు మానవులు సంతోషపెడుతున్నావు కానీ దేవుని సంతోషపెట్టే పరిస్థితి మన జీవితంలో ఉండడం లేదు. కనుక ప్రియులరా, శరీర సంబంధులు ఆ విధంగా శరీరాన్ని ప్రేమించి శరీర ప్రకారంగా శరీర వాంఛలను శరీర ఇచ్చలను తీర్చుకుంటూ దేవునికి విరోధమైన జీవితాన్ని జీవిస్తూ దేవునికి దుఃఖాన్ని కలిగించే పరిస్థితులు వారి జీవితంలో చూస్తూ ఉంటున్నాం. గమనించండి, శరీరానుసారులు ఎటువంటి వారంటే ప్రియులరా, వారు ఆచారాల గురించి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. సంఘములో జరిగే కార్యక్రమాలు ఆచారాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కనుక ఆచారాలు పాటించడంలో దేవుడు సంతోషించడు కానీ ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో దేవుడు సంతోషించేవాడుగా ఉంటాడని మనం వాక్యం చెప్తుంది. ఉదాహరణకి ప్రియుల ఆచారాలు అంటే క్రైస్తవ్యంలో కొన్ని ఆచారాలు పాటిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. క్రిస్మస్ నెల వచ్చింది, ఆచారం ఏంటంటే చాలామందికి ఆచారం ఏంటంటే ఇంటి మీద స్టార్ పెట్టేయాలి, చర్చి మీద స్టార్ పెట్టేయాలి. అది ఒక ఆచారం అయిపోయింది. బైబిల్లో స్టార్ పెట్టమని లేదు, అక్కడ ఒక ఆచారం అయిపోయింది. ఎందుకు పెడతారో వాళ్ళకి అర్థం కాదు. ఆ ఆచారం పాటించడానికి ₹1000 ఖర్చు పెడతారు, గంటల కొద్దీ కూడా సమయాన్ని దుర్వినియోగం చేస్తారు. ప్రియులరా, ఆత్మశుద్ధి లేని ఆచారమేలన్నారు. ఆచారం ఉంటుంది కానీ చాలామందికి ఆత్మశుద్ధి లేదు. ఆచారం ఉంటుంది కానీ ఆత్మ వివేచన లేదు. ఆచారం ఉంటుంది కానీ ఆత్మ పరిశీలన వాళ్ళకి
ఎందుకు చేస్తున్నాము, ఎందుకు చేయాలి, దీన్ని చేయడం వల్ల ఇతరులకు మనం ఏం నేర్పిస్తున్నామనే ఆ పరిస్థితి వాళ్ళ జీవితంలో లేదు. ఆచారాలకు ఎక్కువ ప్రాధాన్యత, సంఘములో అది చెయ్యాలి, ఇది చెయ్యాలి, అలా చేయకపోతే బాగోదు అని ఎన్నో రకాలైనటువంటి ఆచారాలను తీసుకువచ్చి శరీర సంబంధమైన వారు దేవుని కార్యాలకి ఆటంకం కలిగిస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉంటున్నాం. ఆనాడు యూదులు కూడా ఆచారాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. యేసుప్రభువు వారు ఏమన్నారంటే, మీ పారంపర్య ఆచారాలను బట్టి దేవుని వాక్యాన్ని నిరర్ధకము చేస్తున్నారన్నాడు. అవసరమైతే ఆచారం పాటించడం కోసం దేవుని వాక్యాన్ని కూడా తృణీకరించే క్రైస్తవులు ఈనాడు సంఘములో ఉన్నారు. వారు శరీరానుసారులు, వారు శరీర సంబంధమైన విషయాల మీద వారు మనసు ఉంచుతారు, కానీ ఆత్మ సంబంధమైన విషయాల మీద వారు మనసు ఉంచరని వాక్యం మనకి తెలియచేస్తూ ఉంటుంది. ప్రియులారా, శరీర సంబంధంగా జీవించేవారు మరి గురుగులు లాంటి వారిని మనం గమనించాలి. అయితే మరి వ్యవసాయకుడు రైతు ఏం చేశారంటే, పనివాళ్ళు అన్నారు, అయ్యా గురుగులు కూడా పెరిగినాయి, వాటిని పెరిగి వేద్దామంటే యజమాని ఏమన్నాడో తెలిసిన, గోధుమలతో పాటు వాటిని కూడా ఎదగనివ్వండి, కోతకాలం మందు వాటిని కట్టలుగా కట్టి వాటిని కాల్చి వేద్దామని రైతు చెప్పాడు. కనుక ప్రియులరా, గురుగుల్లాగా నీవు సంఘంలో జీవిస్తే వేషధారణ కలిగినటువంటి జీవితం, భక్తిహీనమైనటువంటి జీవితం, ఆచార సంబంధమైన జీవితం, అలవాటు సంబంధమైనటువంటి జీవితం, అటువంటి జీవితాలు మన సంఘములో జీవిస్తే ఏమీ కూడా సంఘానికి ఏమీ ప్రయోజనం లేదు. నీకు నీవే మోసపుచ్చుకుంటున్నావు. భక్తి చేస్తున్నావు అనే పేరు ఉంటుంది, కానీ పైకి మనుషులకు నీతిమంతుడుగా మనం కనిపిస్తాము, కానీ ఆ దేవుని దృష్టిలో అది ఏమాత్రం కూడా సరైంది కాదు. కానీ యేసుప్రభువు వారు ఏమన్నారంటే, మీరు కనపడని సమాధుల వలె ఉన్నారు. వాటి మీద నడుచు మనుషులు అవి సమాధులని వారికి తెలియడం లేదు. కనపడని సమాధుల వలె ఉన్నారు. బ్రతికుండి కూడా చనిపోయిన వారుగా ఉంటున్నారు. ఈనాడు సంఘంలో బ్రతికున్న శవాలు ఎన్నో ఉంటున్నాయి, గురుగులు ఉన్నాయి సంఘంలో. కనుక దేవుని వాక్యం ప్రకారంగా మనం జీవించడానికి ప్రయత్నం చేద్దాం. మంచిది, ముందుకు వెళ్దాం. మరి గురుగులు అటువంటివి. మరి గోధుమల గురించి కూడా, మంచి విత్తనం గురించి కూడా మనం ఆలోచన చేద్దాం. మంచి విత్తనాలు ఎవరంటే ఆత్మ సంబంధులు. ఆత్మ సంబంధమైన విషయాల మీద, పరలోక సంబంధమైన విషయాల మీద వారు దృష్టి ఉంచుతారు, వాటిని లక్ష్య పెట్టే వారుగా ఉన్నారు. కనుక ప్రియులరా, వారు పరలోక సంబంధమైన వాటిని వెతుకుతారు. కనుక మరి స్థానిక సంఘానికి, ప్రియులరా, సేవకునికి, తోటి విశ్వాసులకి వారు మరి సహకారులుగా ఉంటారని మనం వాక్యం ద్వారా మనం నేర్చుకుంటూ ఉంటున్నాం. మరి విశేషంగా వారు నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగి ఉంటారు. కారణం ఏంటంటే, మేము రక్షించబడ్డాం, ఎతటి వాళ్ళు కూడా రక్షించబడాలని ఒక ఆలోచన వారు కలిగి ఉంటారు. కనుక వారు రక్షించబడ్డారు, ఎతటి వాళ్ళు రక్షించబడాలి, వారు వెలిగించబడ్డారు, ఎతటి వాళ్ళు కూడా వెలిగించబడాలని ఒక ఆలోచన వారికి ఉంటుంది. ఆత్మల సంపాదన విషయంలో, సంఘము యొక్క విస్తరణ విషయంలో, సంఘం క్షేమాభివృద్ధి విషయంలో వారు ప్రయాసపడేవారుగా ఉంటున్నారు. కనుక వారికి ఎటువంటి వారంటే, వారు నేను రక్షించబడ్డాను, నా కుటుంబం రక్షించబడాలి, నా రక్త సంబంధులు రక్షించబడాలి, నా మరి వీధిలో వాళ్ళు రక్షించబడాలని ఒక ఆలోచన కలిగి సువార్త చెప్పేవారుగా ఉంటారు. అటువంటి భారం, ఆత్మల పట్ల భారం వారు కలిగి ఉంటారు. కనుక పౌలు ఏం చెప్తాడంటే, పౌలు కూడా అదే ఆలోచన ఉంది. రోమాపత్రిక 11:13 నేను అన్యజనులకు అపోస్తులుడనై ఉన్నాను గనుక ఏ విధముగానైనను నా రక్త సంబంధులకు రోషము పుట్టించి వారిలో కొందరినైనను రక్షింపవలెనని నా పరిచర్యను ఘనపరుచుచున్నాను. నా రక్త సంబంధులు రక్షించబడాలి. వాళ్ళకి కోపం వచ్చినా, నా మాటలను బట్టి, నా ప్రవర్తనను బట్టి వారికి కోపం వచ్చినా, రోషం వచ్చినా,
వారు ఏ విధంగానైనా వారు రక్షించబడాలని నేను ప్రయాసపడుతున్నానని రక్త సంబంధుల పట్ల పౌలు భారం కలిగి ఉన్నాడు. ఆత్మానుసారులు ఏం చేస్తారంటే ఆత్మల సంపాదన కోసం వారు ప్రయాసపడతారు. నా కుటుంబం రక్షించబడాలి, నా భర్త, నా భార్య, నా పిల్లలు, నాకు కావలసిన నా బంధువులందరూ కూడా రక్షించబడాలని ఒక ఆలోచన కలిగి ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆత్మానుసారులు జీవం కలిగి ఉంటారు. అంత మాత్రమే కాదు, సంఘములో అందరితో కూడా సమాధానంగా ఉండగలుగుతారు. అందరినీ ప్రేమిస్తారు. వారికి శత్రువులు అనేది వారికి ఉండరు. అందరిని కూడా ప్రేమించి అందరితో కూడా సమాధానంగా ఉంటారు. అవసరమైతే వారిని ద్వేషించే వారిని ప్రేమిస్తారు. వారికి హాని చేసే వారి శత్రువులను సైతం కూడా వారు ప్రేమించి వారిని క్షమించి వారి కోసం ప్రార్థన చేసేవారుగా ఉంటారు. కనుక ఆత్మానుసారులు ప్రియులరా, నిజమైన మారు మనసు కలిగిన వారు దేవుడు ఆశించిన ఫలాలు వారు ఫలిస్తారు. ఆత్మానుసారు దేవుడు ఆశించిన ఫలాలు ఫలిస్తారు. మరి మారు మనసు తగిన ఫలాలు ఫలిస్తారు. వెలుగు ఫలము ఫలిస్తారు. ఆత్మ ఫలము ఫలిస్తారు. శరీరానుసారులు ఎటువంటి ఫలాలంటే ప్రియులరా, వారిలో ఏమాత్రం కూడా ఫలాలు ఉండవు. అంత మాత్రమే కాదు, వారు కారు ద్రాక్షలు కాసే ఫలాలు వారు ఇస్తారు. కనుక ఆత్మానుసారులు ఇంకెటువంటి వారంటే వారు 30దంతలుగా, 60దంతలుగా, 100ంతలుగా ఫలిస్తారు. కనుక కోతకాలంలో మరి గురుగులు కూర్చబడి కట్టెలు కట్టి యజమాని ఏం చేశాడంటే వాటిని కాల్చివేశాడు. నీ పరిస్థితి, నా పరిస్థితి అటువంటి. నీవు సంఘములో గురుగుల్లాగుంటే, శరీర సంబంధంగా నువ్వు జీవిస్తే నీ పరిస్థితి నిత్య నరకమే. కనుక సంఘములో నీవు ఎలాగున్నావు? గోధుమల వలె ఉన్నావా? గురుగుల వలె ఉన్నావా? ఇప్పుడైనా ఈ వాక్యం విన్న తర్వాత అయినా నీ జీవితాన్ని మార్చుకో, నీ పద్ధతి మార్చుకో, నీ వైఖరి మార్చుకో, నీ ఆలోచన మార్చుకో. గోధుమల వలె ఫలించడానికి, దేవుని సంతోషపెట్టడానికి, సంఘానికి సహకారులుగా ఉండడానికి, ఆచారాలు వదిలిపెట్టి దేవునికి ఇష్టమైన రీతిలో మనం జీవించడానికి మన ప్రయత్నం చేద్దాం. నువ్వు ఎలాగున్నావో పరిశీలన చేసుకొని దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు సరి చేసుకుంటే మంచిది. దేవుని గద్దింపుకు లోబడితే నువ్వు మంచిది. కనుక ప్రభు చిత్తమైతే మరలా కొన్ని విషయాలు వచ్చే వారం మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ఈ మాటలు మన కోసం దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేద్దాం. జీవం కలిగిన మా పరలోకపు తండ్రి, నమ్మదగిన దేవా, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామమున స్తోత్రాలు. నీ కృప చేత, ప్రేమ చేత ఇంతవరకు మాతో వివరంగా విస్తారంగా మాట్లాడారు. నీకు వందనాలు. సంఘములో మరి గురుగుడు లాంటి వారు ఉన్నారు, గోధుమలు లాంటి వాళ్ళు ఉన్నారు. గోధుమలు ఫలించి 30దంతలుగా, 60దంతలుగా, 100ంతలుగా ఫలించిన గురుగులు కాల్చబడ్డాయి. మేము అటువంటి వారిగా ఉండకోకుండా ఇదిగో నేను మంచి మరి విత్తనంలాగా మేము ఫలించేవారిగా ఉండడానికి సహాయం చేయండి. విత్తబడిన వాక్యానికి నీరు కట్టండి, ఫలింప చేయండి. ఉన్నవారందరినీ మీరు దీవించండి. వారిలో ఉండే బలహీనలను మీరు బలపరచండి. అనారోగ్యవంతుల వారిని మరి ఆరోగ్యం దయచేయండి. ఎవరు ఎటువంటి అవసరాలు ఉన్నారు, ఏ సమస్యల్లో ఉన్నారు, ఆ పరిస్థితి నుంచి వారికి విడుదల దయచేయండి. మేము ఆచార సంబంధమైన క్రైస్తవులుగా కాకుండా ఆత్మ సంబంధమైన క్రైస్తవులుగా మంచి విత్తనాలు ఫలించేవారిగా ఉండడానికి సహాయం చేయమని, నీ చిత్తమైతే మరోసారి కలుసుకోవడానికి నీ కృప దయచేయమని యేసునామమున అడిగి స్తుతించి ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమె. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు.